యాక్చువల్లీ అలసిపోయినా, బట్ ఈ వీడియో చేస్తా అని చెప్పినా కాబట్టి చేసి వెళ్తున్నా. ఇది 5 days కింద కోకోనట్ వాటర్ కదా, కలర్ చేంజ్ అయిపోయింది. నిన్నటి నుంచి క్యాప్ ఓపెన్ చేయలేదు, సో ఇది ఉబ్బిపోయింది. నేను ఓపెన్ చేస్తే ఇప్పుడు బీరు పొంగినట్టు దీనిలోంచి గ్యాస్ వస్తుంది. వినండి. ఓకే, సో ఈ వాటర్ లాస్ట్ ఇయర్ ఒక పిల్లోడు తాగినాడు. ఇది ఎందుకు ఇలా అయింది అంటే, దీనిలో ఇది గుడ్ మీడియం. కోకోనట్ వాటర్ ఇస్ ఏ గుడ్ న్యూట్రియంట్ మీడియం. బ్యాక్టీరియల్, వైరస్, ఫంగస్లు అన్నీ ఎంజాయ్ చేస్తాయి, మల్టిప్లై అవుతాయి. దానివల్ల ఫర్మెంట్ అయినది మీకు దగ్గర కళ్ళు వాసన వస్తుంది ఇప్పుడు. సో ఇది వాడు తాగిన తర్వాత జస్ట్ 3 hours మల్టిపుల్ మోషన్స్, వామిటింగ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకే, వాడు అక్కడి నుంచి అత్తాపూర్ నుంచి నా దగ్గరకు వచ్చేసరికి వాడి దగ్గర డిహైడ్రేట్ అయిపోయినాడు. వాని క్యాన్లా దొరకలేదు. లక్కీగా 3వ ప్రిక్కి దొరికింది. 4 days నంబర్ ఆఫ్ స్టూల్స్ దగ్గర 20-25 stools పర్ డే. అండ్ రికవర్ చేయడానికి నాకు 4th or 5th day పట్టింది. వాళ్ళకి అసలు నమ్మకం లేకుండా వాడు బెటర్ అవుతాడని చెప్పి ఎన్ని చేశాడంటే మోషన్స్, మొత్తం డైపర్ ఏరియా అంతా ర్యాష్ వచ్చేసింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, సివియర్ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయినాడు. ఎందుకు అంటే ఈ స్టోర్ అయిన కోకోనట్ వాటర్. సో ఏజ్ గడుస్తున్న కొద్దీ బ్యాడ్ అవుతుంది. సో జాగ్రత్త, తాగకండి. అండ్ ఈ బాటిల్ అసలు బీపీఏ ఫ్రీగా అదేం కాదు, దీని కింద ఏం రాసలేదు చూడండి. సో ఇది మీరు కొనకండి, బాటిళ్ళలో తీసుకెళ్ళకండి. కోకోనట్ కావాలంటే తీసుకెళ్ళండి, కోకోనట్ తీసుకెళ్ళండి డైరెక్ట్గా. అది కూడా 3-4 hours తాగేయాలి. మీరు కోకోనట్ వదిలితే కూడా అది నెక్స్ట్ 1 day కల్లా బ్యాడ్ అయిపోతుంది, ఫర్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే పైన కట్ చేసిన తర్వాత దానిలోకి ఎయిర్ సీప్ అవుతుంటుంది. సో అది కూడా పాడవుతుంది. జాగ్రత్త. టేక్ కేర్ గైస్.